ఆహా, ఆకాశం నుంచి పాలు దూకినట్టుగా ఉంది. అలాగా అసలు చూడండి ఎలా ఉందో. మాన్సూన్ రైడ్లో 3వ పార్ట్కి అయితే స్వాగతం. ఎవరైతే 2వ పార్ట్ చూడలేదో దయచేసి చూసేసి అయితే ఈ పార్ట్కి వచ్చేసేయండి. అద్భుతంగా సాగుతున్న జర్నీలో ఇంకొంచెం దూరంలో మనం మల్లాలి ఫాల్స్కి అయితే రీచ్ అయిపోతాము. మార్నింగ్ 6 o'clock అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు ఆల్మోస్ట్ టైం 1:30 అలా అవుతా ఉంది. ఇంకాసేపట్లో ఆసం మల్లాలి వాటర్ ఫాల్స్కి అయితే మనము రీచ్ అయిపోతున్నాము. సో బెంగళూరు నుంచి మనకి మల్లాలి ఫాల్స్కి లిటరలీ 7 to 8 hours అయితే పట్టింది, ఇంక్లూడింగ్ బ్రేక్స్ అన్నీ కలుపుకొనేసి. మీరు జూలై మంత్లో కానీ ట్రావెల్ చేస్తుంటే ఈవినింగ్ అయితే ట్రావెల్ అవాయిడ్ చేయండి, వర్షం ఎక్కువ పడుతూ ఉంటుంది. సో ఇప్పుడే మల్లాలి వాటర్ ఫాల్స్ అయితే రీచ్ అయిపోయాము. బైక్ అయితే పార్క్ చేసేసి వచ్చేసాను. ఇక్కడైతే ఎంట్రీ టికెట్ ఏమీ తీసుకోలేదు. బైక్ పార్కింగ్ అయితే ఒక 20 rupees తీసుకున్నారు పర్ బైక్కి. వర్షం అయితే గ్యాప్ ఇవ్వకుండా పడుతూనే ఉంది. సో అందుకే రెయిన్ కోట్ అయితే తీయలేదు, అలానే వేసుకుని వెళ్ళిపోతున్నా. అడాడడా, ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడు బీభత్సంగా ఉంది సీనరీ వర్షం పడుతున్నప్పుడు. బా ఇది కదా వాటర్ ఫాల్స్. గాలి అయితే బీభత్సంగా కొడతా ఉంది చూడండి. అంబ్రెల్లాస్ కూడా ఎగిరిపోయేటట్టున్నది. మై గాడ్, చూసారా ఎంత పెద్ద వాటర్ ఫాల్స్. ఇది ఫోన్ నాకు తెలియట్లేదు కానీ డైరెక్ట్గా చూడాలి మీరు. వేరే లెవెల్లో ఉంది అసలు, చాలా పెద్దది. ఇక్కడ నుంచి చైర్ చేస్తారు. సో లెన్స్కి బ్లర్ అయిపోయింది. సో చూసారు కదా, ఈ వర్షానికి గ్యాడ్జెట్స్ అన్నీ కూడా తడిచిపోయాయి. వీడియో తీయడానికి చాలా ఇబ్బందిగా ఉంది. మైక్లో కూడా వాటర్ వెళ్ళిపోయాయి, వాయిస్ కొంచెం తేడాగా వస్తుంది. ఓ మై గాడ్, సో ఇక్కడ చూడండి ఈ వాటర్ ఫాల్ ఇక్కడ నుంచి వెళ్ళేది ఏదో అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ వైట్గా అక్కడ వరకు వెళ్తుంది ఫ్లో. అది వాటర్ ఫ్లో కంటిన్యూషను. వా 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 ఈ గాలికి, ఈ ప్లేస్కి, ఈ వర్షానికి, అబ్బా ఈ ఎక్స్పీరియన్స్ అయితే లైఫ్లో మర్చిపోలేని ఎక్స్పీరియన్స్. ఇది మళ్ళీ ప్రతి మంత్ ఇలా ఉంటుందేమో లేదో నాకు తెలియదు కానీ ఈ సీజన్లో ఇప్పుడైతే ఇలా ఉంది. ప్రతి ఒక్కరు ఇక్కడ ఇలా రెయిన్ కోట్స్ వేసుకునేసి చాలా కలర్ఫుల్గా ఉన్నారు. చూడండి అంత దూరం అయితే ఫ్లో అవుతుంది వాటర్ ఫాల్. ఇక్కడ పేరు గుర్తుపెట్టుకోండి, మల్లాలి వాటర్ ఫాల్స్. ఇంకా మనం కిందకి వెళ్తే బెస్ట్ వ్యూ ఉంటుందంట. మనం చాలా ఒక 800 steps అయితే కిందకి దిగాలి. ఫుల్ కిందకి వెళ్ళిపోతాం. సో కింద నుంచి ఆ వ్యూ చూపిస్తే సూపర్గా ఉంటుంది.
లైఫ్లో వన్ టైం అయినా ఈ ప్లేస్కి కన్ఫామ్గా రావాలి. అది ఈ టైంలో వస్తే చాలా బాగుంటుంది. నా లైఫ్లో ఇలాంటి బెస్ట్ ప్లేస్ని అయితే నేను చూడలేదు. ఇంత బెస్ట్ వాటర్ ఫాల్స్ని నా లైఫ్లో నేను చూడలేదు. నెక్స్ట్ లెవెల్ మ్యాన్, సీరియస్లీ. బాహుబలి వాటర్ ఫాల్స్ మన స్క్రీన్ మీద గ్రాఫిక్స్కి ఒరిజినల్గా చూస్తే ఎలా ఉంటుందో నాకు అనిపించింది. చూడండి, సో మనం మామూలుగా బాహుబలి మూవీలో అలా చూస్తాం కదా, అది గ్రాఫిక్స్, ఇది ఒరిజినల్. అసలు ఫోన్లోకి అస్సలు ఏమాత్రం న్యాయం చేయట్లేదు. మీరు డైరెక్ట్గా వచ్చి చూడాలా ఈ క్లైమేట్కి. నెక్స్ట్ లెవెల్ అట్లయితే మాత్రం సూపర్. ఒకసారి అక్కడ చూడండి. చూద్దాం, ఇక్కడ మన కిందకి వెళ్తే బెటర్ వ్యూ దొరకచ్చు. కిందకి వెళ్ళి మీకు క్లారిటీ వచ్చి టైం ఎక్స్పీరియన్స్. ఆసమ్. ఈ ట్రెక్కింగ్ కూడా బాగుంది. కిందకి దిగేటప్పుడు వాటర్ ఫాల్ ఒకటే కాదు, సో ట్రెక్కింగ్ కూడా చాలా బాగుంది. సో రండి, మీరు బెంగళూరు, కర్ణాటక ఎప్పుడైనా వస్తే ఇక్కడ కూడా ఒకసారి ప్లాన్ చేసుకోండి. వర్త్ కమింగ్, యూ వోంట్ రిగ్రెట్. సో ఆసమ్ ప్లేస్. మీకు ఒక అద్భుతాన్ని చూపిస్తాను చూడండి ఇప్పుడు. వావ్, నెక్స్ట్ లెవెల్. చూడండి, చాలామంది వ్యూవర్స్ కింద నుంచి చూసేసి అయితే మనకి ఆపోజిట్గా పైకి వెళ్తూ ఉన్నారు. దిగేటప్పుడు ఈజీయే కానీ పైకి ఎక్కేటప్పుడు కష్టము. ఒక్కసారి ఆ వాటర్ ఫాల్ చూడండి స్వామి రంగా, అసలు కన్నుల విందనేసే చెప్పాలి. ఆకాశం నుంచి పాలు దూకినట్టుగా ఉంది. అలాగా అసలు చూడండి ఎలా ఉందో. సో మెట్ల మీద వాటర్ చూడండి ఎలా ఫ్లో అవుతుందో, జాగ్రత్తగా దిగాలి. ఈ వాటర్ ఫాల్ దగ్గరకు వచ్చాక ఆ సౌండ్ వినండి ఒకసారి ఎలా ఉందో. ఆ వాటర్ కింద పడి ఆ రిఫ్లెక్షన్కి ఆ తుంపర్లు ఉన్నాయి కదా, చూడండి ఎంత వైట్గా కనిపిస్తున్నాయి ఆ తుంపర్లు. అదే మేఘంలాగా ఫామ్ అవుతున్నాయి ఆ తుంపర్లు. మళ్ళీ చూడండి ఎలా ఫ్లో అవుతుందో ఆ తుంపర్లు. ఇక్కడ అసలు ఇక్కడే ఉండిపోవాలన్నంత హాయిగా అయితే ఉంది ఇక్కడ. చూడండి వాతావరణం కానీ వాటర్ ఫాల్స్ కానీ అసలు వర్త్. ఇంత దూరం రైడ్ చేసి వచ్చిందంతా మర్చిపోయాము. అలా ఒక పోజ్ అయితే ఇచ్చేసి వాటర్ ఫాల్స్ ముందర కొన్ని ఫొటోస్ తీసుకొని అయితే రిటర్న్ అయితే బయలుదేరేసాము. స్టెప్స్ దిగేటప్పుడు దిగేసాం కానీ ఎక్కేటప్పుడే చాలా ఆయాసంగా ఉంది. పైకి అయితే వచ్చాము, ఒక 300 to 400 స్టెప్స్ అయితే పైకి వచ్చాము ఎక్కేసి. సో ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము, కొంచెం దూరం ఇంకా పైకి. బాగా ఎక్కి అలసిపోయేసి ఇక్కడే మ్యాగీ షాప్స్, చిన్న చిన్న షాప్స్ ఉన్నాయి ఇక్కడే. జస్ట్ పైకి ఎక్కిన వెంటనే ఒక మ్యాగీ అయితే ఆర్డర్ చేసాము. ఈ కూల్ క్లైమేట్కి హాట్ మ్యాగీ తింటే బీభత్సం. వెరీ టేస్టీ. సో మల్లాలి వాటర్ ఫాల్స్ నుంచి సకలేశ్పూర్కి అయితే వెళ్తున్నాము. ఇక్కడ ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాము. బ్రేక్ తీసుకొని కొంచెం మసాలా పూరి అవి ఇవి తినేసి సకలేశ్పూర్కి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ డెస్టినేషన్ అక్కడికే. సో నెక్స్ట్ వీడియోలో సకలేశ్పూర్లో ఏమేమి ఎక్స్ప్లోర్ చేయబోతున్నానో చూపించబోతున్నాను. ఒక్క లైక్ చేసి పెట్టుకొని సబ్స్క్రైబ్ చేసుకొని నెక్స్ట్ వీడియో కోసము. ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. దయచేసి ఒక్క లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.